అక్క మేము ఏ డే క్రీమ్ వాడాలి, ఏ నైట్ క్రీమ్ వాడాలి, మా స్కిన్ కలర్ నల్లగా ఉంటుంది అని అడుగుతున్నారు కదా. మీరు ఏమీ వాడాల్సిన అవసరం లేదు. ఇది ట్రై చేయండి. రూపాయి ఖర్చు లేకుండా మీ స్కిన్ కలర్ తెల్లగా మారుతుంది. ఎంతలా అంటే ఇది ట్రై చేశాక మీ స్కిన్ కలర్ చూసి మీరే షాక్ అవుతారనమాట. నిజమేనా ఇది అని అంత షాక్ అవుతారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. న్యాచురల్గా స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి ఏదైనా సజెస్ట్ చేయొచ్చుగా అని అడుగుతున్నారు. తక్కువ రోజుల్లోనే స్కిన్ మీద మచ్చలు, పిగ్మెంటేషన్, యాక్ని క్లియర్ అయిపోయి ముఖ్యంగా స్కిన్ అనేది మంచి గ్లోగా ఉండాలి, కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలి అని అడుగుతున్నారు కదా. ఇది ట్రై చేయండి, సూపర్గా వర్క్ అవుతుంది. వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. చాలా సింపుల్గా ఈజీగా మనం తయారు చేసుకొని దీన్ని ఇలా ట్రై చేస్తే 3 నుండి 4 రోజుల్లో ఖచ్చితంగా మన స్కిన్ కలర్ అనేది సూపర్గా ఇంప్రూవ్ అవుతుంది. వేలు ఖర్చు పెట్టి కాస్ట్లీ క్రీమ్స్ అనేది కొంటూ ఉంటాం కదా, అవి కూడా చేయలేని పని ఇది 100% చేస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి. బాయ్స్ అండ్ గర్ల్స్ ఫస్ట్ టైంకే ఇది చాలా బాగా వర్క్ అయిందని చెప్పేసి మీరే చెప్తారు. వీడియోకి అయితే ముందు లైక్ చేసేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. ముందుగా మనకు కావాల్సింది ఒక బౌల్ అనమాట. అందులో ఇప్పుడు మనం రెడ్ మసూర్ దాల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5 స్పూన్ల రెడ్ మసూర్ దాల్ని యాడ్ చేశాను. స్కిన్ కలర్ లైటన్కి, స్కిన్ చాలా బ్రైట్గా ఉండడానికి మనకి రెడ్ మసూర్ దాల్ అనేవి పవర్ఫుల్గా హెల్ప్ చేస్తాయి. తర్వాత వచ్చేసి బాదం అనమాట. ఇక్కడ నేను 5 బాదములు కూడా యాడ్ చేశాను. బాదం యాడ్ చేసుకున్న తర్వాత మనం తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని వీటిని ఓవర్ నైట్ అనేది నానబెట్టుకోవాలి. మాకు అంత టైం లేదు అనుకున్న వాళ్ళు హాట్ వాటర్ అనేది యాడ్ చేసి 3 నుండి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. నేనైతే నార్మల్ వాటర్ పోసి ఓవర్ నైట్ నానబెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. సో మనకి బాగా నానిపోతాయి అన్నమాట ఇవి. సో బాగా నానిన తర్వాత బాదం మీద పొట్టు ఉంటుంది కదా, సో ఆ పొట్టు అయితే తీసుకోవాలి. బాదం యూస్ చేయడం వల్ల స్కిన్ కలర్ అనేది చాలా బాగా లైటన్ అవుతుందండి. మనకి ఫాస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. అంతేకాదు స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా, స్మూత్గా, ముఖ్యంగా హైడ్రేటింగ్ అనిపిస్తుంది. బాదం మీద పొట్టు తీసిన తర్వాత ఇలా ఉన్నాయి. ఇప్పుడు వాటర్ని అయితే మనం తీసేసుకోవాలి. సో తీసిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఓన్లీ రెడ్ మసూర్ దాల్ని అలాగే ఆల్మండ్స్ని యాడ్ చేసుకొని మనం మెత్తటి పేస్ట్ అయితే చేసుకోవాలి. సో మెత్తటి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు మెత్తటి పేస్ట్ అనేది అవ్వకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. సో నేనేం యాడ్ చేయలేదండి, నార్మల్గా నేను పేస్ట్ చేసేసాను అనమాట. ఇప్పుడు ఈ పేస్ట్ నుండి జ్యూస్ అనేది మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్ తీసుకొని క్లాత్ సహాయంతో నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. మనకి స్ట్రెయినర్ కంటే కూడా క్లాత్ అయితే మనకి జ్యూస్ అనేది ఎక్కువ కలెక్ట్ అవుతుంది. సో మనకి వేస్ట్ కూడా కాదనమాట. ఇక్కడ నేనైతే జ్యూస్ అనేది కలెక్ట్ చేసేస్తున్నాను. జ్యూస్ అనేది కలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఈ జ్యూస్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. మనం ఏదైనా ఫేస్ ప్యాక్స్లో కూడా యూస్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు క్రీమ్ అనేది ప్రిపేర్ చేసేద్దాం. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో అలోవెరా జెల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ అలోవెరా జెల్ అనేది యాడ్ చేశాను. అందులో విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేస్తున్నాను. 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేశాను. ఒకవేళ విటమిన్ ఈ మీ దగ్గర లేదు అనుకుంటే 1/2 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవాలి. విటమిన్ ఈ వల్ల ఏంటంటే మన స్కిన్ మీద ఉన్న మచ్చలు, పిగ్మెంటేషన్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. తర్వాత ఇందులో గ్లిజరిన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు గ్లిజరిన్ యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. గ్లిజరిన్ అనేది మనకి అన్ని మెడికల్ షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది, బ్యూటీ నెట్స్లో కూడా అవైలబుల్గా ఉంటుందండి. సో కాస్ట్ కూడా చాలా తక్కువే ఉంటుందన్నమాట. 10 రూపీస్ కానీ 15 రూపీస్ కానీ ఉంటుంది. చిన్న చిన్న బాటిల్స్ కూడా ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర గ్లిజరిన్ లేదు అంటే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ ఉంది కదా, సో ఆ జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకొని కొద్దిగా మనం క్రీమ్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇది మార్కెట్లో దొరికే క్రీమ్ లానే ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక 1 వీక్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే 2-3 వీక్స్కి అనేది ఒకసారి ప్రిపేర్ చేసుకొని తర్వాత మీరు స్టోర్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇది మనకి స్టోర్ ఉంటుంది కనుక ప్రాబ్లం ఏం లేదు. దీన్ని జస్ట్ మీరు 2-3 రోజులు ట్రై చేసినప్పటికే బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తారు. ఇప్పుడు ఈ క్రీమ్ని స్టోర్ చేసుకోండి. ఏదైనా ఒక కంటైనర్లో వేసుకొని
ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. 2-3 వీక్స్ వరకు అయితే ప్రాబ్లం అయితే ఉండదు. సో తప్పకుండా ట్రై చేస్తే మాత్రం అమేజింగ్ రిజల్ట్స్ అయితే చూస్తారు. రీసెంట్ టైమ్స్లో నాకు ఎక్కువగా వచ్చే కామెంట్స్ ఏంటి అని అంటే, ఏదైనా ఒక మంచి నైట్ క్రీమ్ చెప్పండి, డే క్రీమ్ చెప్పండి అని అడుగుతున్నారు. సో ఇది యూస్ చేయండి, మీకు డబ్బులు ఖర్చు ఉండదు, స్కిన్ కూడా చాలా తొందరగా వీలైనంత త్వరగా తెల్లగా మారిపోతుంది అనమాట. మీరు డౌట్ ఏం పెట్టుకోవద్దు, తప్పకుండా ట్రై చేస్తే మీరు అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. నీట్గా ఫేస్ వాష్ చేసుకోండి. నైట్ పడుకోబోయే ముందు దీన్ని అప్లై చేస్తున్నాను నేనైతే. మీరు డే టైంలో కూడా చేయొచ్చు, డేకి 2 టైమ్స్ చేయొచ్చు. వీలు ఉండదు, కుదరదు అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. మీకు టైం లేదు అనుకుంటే నైట్ పడుకోబోయే ముందు నీట్గా ఫేస్ వాష్ చేసుకొని తర్వాత ఈ క్రీమ్ని కొద్దిగా తీసుకొని మీ ఫేస్ మొత్తానికి అప్లై చేసి ఒక 3 మినిట్స్ అనేది బాగా మసాజ్ చేసుకోండి. స్కిన్ లోపలికి ఈ క్రీమ్ అనేది ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. తర్వాత మన స్కిన్ మీద ఎటువంటి గ్రీజీ ఫీలింగ్ ఉండదన్నమాట. అంటే ఏదో క్రీమ్ అప్లై చేసామనే ఫీలింగ్ అయితే ఉండదు. స్కిన్ చాలా స్మూత్గా హైడ్రేటింగ్గా ఉంటుంది. ముఖ్యంగా గ్రీజీగా ఉండదు, అంటే జిడ్డుగా ఉండదన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. నెక్ కూడా అప్లై చేసుకోండి. ఖచ్చితంగా స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. రెడ్ మసూర్ దాలే కదా అని కొంతమంది అనుకుంటున్నారేమో. రెడ్ మసూర్ దాల్ వల్ల స్కిన్ కలర్ అనేది ఖచ్చితంగా మారుతుంది. మనం చాలా రకాలైన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లో కూడా చూస్తూ ఉంటాం రెడ్ మసూర్ దాల్ని యూజ్ చేస్తారు. తర్వాత ఇప్పుడు స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్ అని కొంటున్నారు కదా, సో వాటిలో కూడా మనకి రెడ్ మసూర్ దాల్ అనేది ఉంటుందండి. మన స్కిన్ కలర్ లైటన్ చేయడానికే కాదు, స్కిన్ మీద ఫైన్ లైన్స్, రింకిల్స్ని కంట్రోల్ చేసి ఓపెన్ పోర్స్ని కూడా రానియకుండా చేస్తుంది. స్కిన్ టైటనింగ్కి, బ్రైటనింగ్కి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ క్రీమ్ని ఇప్పుడే ట్రై చేయండి. 3 రోజులు ట్రై చేసినప్పటికే సూపర్ రిజల్ట్స్ అయితే చూస్తారు. మీకు నచ్చింది అనుకుంటే ఎన్ని రోజులైనా ట్రై చేయొచ్చు, అది మీ ఇష్టం. మీ స్కిన్ కలర్ అనేది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేరు, అంత చేంజ్ అవుతుంది ఈ క్రీమ్ వాడితే. దీన్ని మీరు డేలో 2 టైమ్స్ అనేది అప్లై చేసుకోవాలి. 2 టైమ్స్ మాకు పాసిబుల్ కాదు అనుకుంటే నైట్ పడుకోబోయే ముందు నీట్గా ఫేస్ వాష్ చేసుకొని తర్వాత దీన్ని అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని 2 మినిట్స్ అనేది మసాజ్ చేసుకోండి. స్కిన్ లోపలికి ఈజీగా ఇంకిపోతుంది అనమాట. తర్వాత మన ఫేస్ మీద ఎటువంటి గ్రీజీనెస్ అనేది అస్సలు ఉండదన్నమాట. అంటే ఏదో హెవీగా అప్లై చేసామన్న ఫీలింగ్ అస్సలు ఉండదు, నార్మల్గా ఉంటుంది. నైట్ అంతా అలా వదిలేస్తే నైట్ మన స్కిన్ని రిపేర్ చేసి మార్నింగ్కి చాలా గ్లోగా ఉంచుతుంది, కలర్ ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. ఓకే, ఇలా మీరు 3 నైట్స్ అంటే 3 రోజులు రాత్రులు చేసినప్పటికీ బెస్ట్ రిజల్ట్స్ అయితే చూడొచ్చు. మీ స్కిన్ అయితే చాలా గ్లోగా, పింకిష్గా, తర్వాత స్కిన్ మీద ఉన్న యాక్ని కానీ, పిగ్మెంటేషన్ కానీ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. స్కిన్ అనేది చాలా ఫేర్గా కూడా మారుతుంది. చాలామంది వేలుకు వేలు ఖర్చు పెట్టి కాస్ట్లీ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేస్తున్నారు ఓన్లీ స్కిన్ కలర్ ఇంప్రూవ్ కోసం. స్కిన్ కలర్ అనేది న్యాచురల్ పద్ధతిలోనే ఇంప్రూవ్ అవ్వాలండి. ఖచ్చితంగా ఇది ట్రై చేయండి, సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. దీన్ని మీరు ఫ్రిడ్జ్లో 1 వీక్ to 2 వీక్స్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు కావాలి అనుకున్నప్పుడు అయితే ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్ అండ్ ఈజీ కదా, తప్పకుండా ఇప్పుడే ట్రై చేసేయండి. మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.